ఏపీఎండిసికి 9,000 కోట్లు తీసుకుంటున్నారు అని అన్నారు కదా. ఇది మేము ఇచ్చిన జీవో నంబర్ 35. ఇది మేము ఇచ్చిన జీవో వచ్చేసి జీవో నంబర్ 32 11/3/2025. ఇది మేము ఇచ్చిన జీవో. ఇదే ఏపీఎండిసికి బుగ్గన్ గారు మర్చిపోయినట్టున్నారు, అమ్నీషియా వచ్చినట్టుంది, మతిమరపు వచ్చినట్టుంది. జీవో నంబర్ 35 15/3/2024 మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఏపీఎండిసితో 7,000 కోట్ల రూపాయలు బాండ్స్ రైజ్ చేసుకోండి అని మీరు ఇచ్చిన జీవో. మేము వచ్చిన తర్వాత మాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ, మా బ్రాండ్ వాల్యూ ఎక్కువ అని మేము నమ్మాం కాబట్టి మేము 9,000 కోట్లు అన్నాం. మీకు రాదేమని భయంతో 7,000 కోట్లు అడిగారు, మాకు వస్తుందన్న నమ్మకంతో 9,000 కోట్లు అడిగాం. ఓవర్ సబ్స్క్రైబ్ అయింది, మేము అడిగిన దానికన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి. ఇది మీరు ఇచ్చిన జీవో. దీనికి ఏం సమాధానం చెప్తారు బుగ్గన్ గారు? తప్పు జరిగితే ఇప్పుడు జరిగిందా, అప్పుడే జరిగిందా? రావు గోపాలరావు గుర్తుకొస్తున్నాడు. మడిసి అన్నాక ఇంత ఇంగిత జ్ఞానం ఉండాలయ్యా. ఏడుపులు, పొడబొబ్బలు, పొర్లు దండాలు, అన్ని చేసిన తప్పులన్నీ మీరు చేసి బాధ్యతతో మేము సరిదిద్దేటువంటి ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తా ఉంటే అన్ని కంప్లైంట్లు పెట్టి అందరూ క్లియరెన్స్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ నిన్నటికి నిన్న మీరు ప్రెస్ మీట్, మళ్ళీ మీ నాయకుడు ట్వీట్. ఇంకా ఆపండి అయ్యా, నవ్వుతున్నారు ప్రజలు. ఇవాళ ఏం సమాధానం చెప్పుకుంటారు ఇవన్నింటికి? మళ్ళా 4 వక్ర భాషలు ఎవరు రాసుకోవడం తప్ప ఇంకా భారతదేశంలో హైయెస్ట్ ఆర్థిక శాఖని రెగ్యులేట్ చేసేటువంటిది, ప్రభుత్వాల్ని నియంత్రించేటువంటిది ఉన్నటువంటి ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చేసింది. బాండ్స్ మీద హైయెస్ట్ ఏజెన్సీ సెబీ క్లియరెన్స్ ఇచ్చేసింది. ఇన్వెస్టర్లు ఇవన్నీ మీరు పెట్టిన 200 కంప్లైంట్లు చూసుకున్న తర్వాత కూడా ఇన్వెస్టర్లు డబ్బు పెట్టారు. ఇంకా ఎందుకు మీ ఏడుపులు?